బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి జోగురామన్కు నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో జోగురామన్ను ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటున్నారు. పట్టణ కేంద్రంలోని దుర్గానగర్లో ప్రచారానికి వెళ్లిన రామన్నను మహిళలు అడ్డుకున్నారు. కాలనీలోకి వచ్చే మార్గంలోనే జోగురామన్ను వారు నిలువరించారు. కాలనీకి ఏం చేశావని ఓట్లు అడుగుతుండడానికి వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యుత్సాహం ప్రదర్శించిన బీఆర్ఎస్ శ్రేణులు వారితో వాగ్వాదానికి దిగారు. దాంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితి అదుపు చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు నచ్చచెప్పినా మహిళలు వెనక్కి తగ్గలేదు. దాంతో చేసేదేమీ లేక జోగురామన్ అక్కడి నుంచి వెనుదిరిగారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి జోగురామన్కు నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో జోగురామన్ను ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటున్నారు. పట్టణ కేంద్రంలోని దుర్గానగర్లో ప్రచారానికి వెళ్లిన రామన్నను మహిళలు అడ్డుకున్నారు. కాలనీలోకి వచ్చే మార్గంలోనే జోగురామన్ను వారు నిలువరించారు. కాలనీకి ఏం చేశావని ఓట్లు అడగడానికి వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసుకుని అడ్డుకున్నారు. అత్యుత్సాహం ప్రదర్శించిన బీఆర్ఎస్ శ్రేణులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితి అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు నచ్చజెప్పినా మహిళలు వెనక్కి తగ్గలేదు. దీంతో చేసేదేమీ లేక జోగురామన్ అక్కడి నుంచి వెనుదిరిగారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జోషి మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ జోషి, చెప్పండి. బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థి జోగురామన్కు వరుసగా నిరసన సెగలు తగులుతూనే ఉన్నట్టుగా చెప్పవచ్చు. గడిచిన కొద్ది రోజుల వ్యవధిలో చూసినట్లయితే దాదాపు 25కు పైగా గ్రామాల్లో నిరసన సెగలు ఎదుర్కొన్నటువంటి జోగురామన్ తాజాగా జిల్లా కేంద్రం ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో దుర్గానగర్ కాలనీలో కూడా ఇదే రకమైనటువంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడని చెప్పవచ్చు. కాలనీలోకి ప్రచారానికి వెళ్లినటువంటి క్రమంలో మార్గమధ్యంలోనే అక్కడి స్థానికులు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున గుమిగూడి రామన్ను అడ్డుకున్నటువంటి పరిస్థితి. కాలనీకి ఏం చేశామని, తమకు ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా అందించకుండా ఎందుకు ఓట్లు అడగడానికి వచ్చారంటూ నిలదీసినటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో గులాబీ శ్రేణులు బీఆర్ఎస్ కు చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని చెప్పవచ్చు. కాలనీ వాసులతో ఏకంగా వాగ్వాదానికి దిగినటువంటి బీఆర్ఎస్ శ్రేణులను కూడా వాళ్ళు నిలదీసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో పరిస్థితి కొంత చేయి దాటేటటువంటి స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు జోక్యం చేసుకొని కాలనీ వాసులకు నచ్చజెప్పేందుకు చాలా ప్రయత్నించినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు జోక్యం చేసుకున్నప్పటికీ కూడా కాలనీ వాసులు వెనక్కి తగ్గనటువంటి పరిస్థితుల్లో అప్పటి వరకు వాహనంలోనే కూర్చొని ఉన్నటువంటి జోగురామన్న వాహనం దిగి కాలనీ వాసుల దగ్గరికి వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా పోలీసుల సూచనలతో ఆ ప్రయత్నం చేయనటువంటి పరిస్థితి. విరమించుకొని అక్కడి నుండి చేసేదేమీ లేనటువంటి పరిస్థితుల్లో ఏకంగా కాలనీలో ప్రచారం చేయకుండానే వెనుదిరిగినటువంటి వైనము. అయితే ఈ యొక్క పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితి కాదు. దాదాపు గడిచిన 2-3 వారాల వ్యవధిలో తన సొంత మండలమైనటువంటి జైనత్లో సైతం దాదాపుగా 20కి పైగా గ్రామాల్లో కూడా ఇదే రకమైనటువంటి నిరసనలను జోగురామన్న ఎదుర్కొన్నటువంటి నేపథ్యము. అయితే ఇది ఇక్కడితో ఆగుతుందా, లేకపోతే రాబోయే రోజుల్లో కూడా మరో 2 రోజులు ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో చివరి దశ వరకు కూడా ఈ యొక్క నిరసనలు కంటిన్యూ అవుతాయా అనేటటువంటిది వేచి చూడాల్సిందే. ఏదేమైనప్పటికీ కూడా తన రాజకీయ జీవిత కాలంలో ఎన్నడూ లేనంతగా ప్రజా వ్యతిరేకతను జోగురామన్న ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. పూర్తిగా ప్రచార క్రమంలో పూర్తిగా గడ్డు పరిస్థితుల మధ్యనే ఆయన తన ప్రచారాన్ని అంటే సాధారణంగా సాదాసీదాగా కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితము ప్రజాగ్రహం నేపథ్యంలో ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది దీనిపైన ఇప్పటికే జోరుగా స్థానికంగా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మారు జోగురామన్నకు గెలుపు అవకాశాలు లేవు అనేటటువంటి పరిస్థితి మాత్రం ఈ ప్రజాగ్రహానికి సంబంధించినటువంటి వరుస ఘటనలు మనకు రుజువు చేస్తున్నాయి. రాజశేఖర్, మహిళలు నిర్వహించే ప్రయత్నం చేశారు. గతంలో ఏమైనా జోగురామన్న హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఆ నేపథ్యంలో అనేది ఏమైనా మనకు తెలుస్తా ఉందా? దాదాపుగా దుర్గానగర్ కాలనీ ఏర్పడి 25 సంవత్సరాలు కావస్తుంది. అప్పట్లో అంటే మొదటి 5-6 సంవత్సరాల పాటు అక్కడక్కడ కొద్దిగా ఇళ్లు ఉండేటటువంటి పరిస్థితి. దాని తర్వాత జోగు వారు ఇప్పుడు 15 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా అక్కడ కేవలం రోడ్డు మార్గం తప్ప ఇప్పటికి కూడా సరైనటువంటి వసతులు లేవు అని చెప్పవచ్చు. ఈ పారిశుద్ధ్యం కావచ్చు, తాగునీటికి సంబంధించినటువంటి విషయము, విద్యుత్ సౌకర్యం కావచ్చు, ఇవి అరకొరగానే ఉన్నట్లుగా అక్కడి స్థానికుల అభిప్రాయాల ద్వారా తెలుస్తోంది. అయితే ఇదే విషయాన్ని స్థానికులు నిలదీయడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కూడా కాలనీ వాసులకు ఏ ఒక్కరికి కూడా
అందించినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే అక్కడ పూర్తిగా జనాలందరూ కూడా జోగు రామన్నకు తిరగబడినట్లుగా తెలుస్తోంది. అయితే ఖచ్చితంగా జోగు రామన్నను మేము ఎట్టి పరిస్థితుల్లో మా కాలనీలో ప్రచారం చేయనీయబోము అనేటటువంటి కాలనీ వాసుల అభిప్రాయాలను బట్టి చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జోగు రామన్న వైపు జనాలు మొగ్గు చూపట్లేదు అనేటటువంటిది మాత్రం మనకు రూఢి అవుతుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.